వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోటపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ, దేవిసింగ్ నాగేశ్వర సంచారంతో ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ. పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభ. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కోట క్రాస్ రోడ్డు వద్దనున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 15 సంవత్సరాలుగా పోరాట బాటలో ప్రస్థానాన్ని సాగిస్తూ ఈ రోజు 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ ప్రస్థానంలో పార్టీకి వెన్నంటి నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, సోషల్ మీడియా కార్యకర్తలకు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించేవారని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఉప్పల ప్రసాద్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాదార్తి రాధాకృష్ణరెడ్డి, నరమాల రమణయ్య, దువ్వూరు వెంకట రమణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి, చెంచురాఘవరెడ్డి, పల్లెమల్లు విజయసారథి రెడ్డి, పాదర్తి మధురెడ్డి, పరంధామరెడ్డి, దాసరి కోటయ్య, వలిపి శ్రీనివాసులు, సుధారెడ్డి, సురేంద్ర, మస్తాన్, శశిధర్ రెడ్డి, కనుపూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ సభ్యులైనటువంటి అందరం కూడా, నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేసి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి, ఈ యొక్క పార్టీ పేదల పక్ష పార్టీ. ఈ పార్టీ ఏర్పడింది ఒకే ఒక నాయకుడితో ఏర్పడిన పార్టీ, అదే వైఎస్ జగన్మోహన్ గారు. ఆయన మాట తప్పని మడం తిప్పినటువంటి ఒక ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి. అందుకే ఆయన 2014లో 67 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అయినా కానీ పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఆయన గుండెల్లో నిలిచిపోయాడు. దాని తర్వాత 2019 ఎలక్షన్లో ముందు 3672 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, వృద్ధులకు ఏం కావాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ పార్టీని ఇంకా ముందుకు నడిపించే విధంగా ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి. రైతు భరోసా ఉంది, అమ్మఒడి ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు, ఈ యొక్క భారతదేశంలో ఏకైక నాయకుడు, ఏకైక సీఎం
ఒక జగన్మోహన్ గారి. అలాంటి నాయకత్వంలో మేమందరం ఈ రోజు నడుస్తున్నామంటే మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ పార్టీ ఈ రోజు మీరు అనుకోవచ్చు మేము ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారని. ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తుంది, ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు అందరూ కూడా, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటూ మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు సంక్షేమ ఫలాలు అందించినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి ఈరోజు ఈ సమాపంగా తెలియజేస్తున్నాం. అదే ఈరోజు పెద్ద నాయకులు ఈ యొక్క సీఎం గారు ఏం చెప్పారో మీరే చూశారు మీడియా రూపంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు కానీ పనిచేస్తే పాలకి పాము పోసినట్టు, పాముకి పాలు పోసినట్టు అని చెప్పని మీరు తెలియజేశారు. చూసారా, ఒక సీఎం గారు స్థానంలో ఉండి ఆ విధంగా చెప్పడం ఎంతవరకు సమంజసమో తెలియట్లే. అదే మా నాయకులు పార్టీ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తర్వాత ఏం చెప్పారో విన్నారు మీరు. ఎలక్షన్ అయిపోయింది, మనకు ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా వాళ్ళందరూ కూడా మన యొక్క ప్రజలు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి, వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందాలి. కాబట్టి కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ అనే భేదం లేకుండా పనిచేయాలని చెప్పని నడుచుకున్న పార్టీ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను తెలియజేస్తూ, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన యొక్క జిల్లాలోనే అత్యధికమైనటువంటి విధానంతో అందరూ కూడా బాగున్నారు. అదే ముఖ్యంగా మన మండలంలో ప్రతి నాయకులు సంఘటితంగా తయారయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన యొక్క నాయకుల మీద ఈరోజు చాలా కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఈ యొక్క క్రిస్ సిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో కొంతమంది అవినీతి పరులు మా భూమిని కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారు. వాటన్నిటికీ వాళ్ళందరూ కూడా కలబడతారు. మీ యొక్క నాయకులారా, మీ అధికారులు కూడా దయచేసి మీరు అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం చేసే విధంగా మీరు కానీ పనిచేయకపోతే మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో మిమ్మల్ని కోర్టులకు ఇస్తాం. మిమ్మల్ని కోర్టులకు ఇచ్చి మా రైతులకు న్యాయం చేయనటువంటి ప్రతి దాన్ని కూడా మేము మూల్యం చెల్లించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ప్రతి సెంటుకి, మీకు పొలాలకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ సభ్యులందరూ కూడా, నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2011 మార్చి 12వ తేదీన మొదలైనటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ 2017 నవంబర్ 6వ తేదీన పాదయాత్రతో మరింత విజృంభించి 2019 మే 30వ తేదీన భారతదేశంలోనే పెళ్లి సంచలనం సృష్టించినటువంటి తొలి ప్రాంతీయ పార్టీగా ఎదిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ భారతదేశ చరిత్రలోనే పెను సంచలనం ఇది. కాబట్టి విలువలు విశ్వసనీయత అనే క్యాప్షన్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలను దోచుకొని ఈరోజు ఇన్ని కోట్ల మంది కుటుంబాల్లో హృదయాలు నిలిచిపోయారంటే ఇది ఆసామాషి విషయం కాదు. మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 150కి పైగా దొంగ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద గెలిచి ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇబ్బంది పెడుతూ, కేసులు పెడుతూ, భయపెట్టి ఆ పార్టీని పతనం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము అందరం ఒకటిగా ఉన్నాం. మమ్మల్ని మీరెవరు ఏమి ఈ కేసులతో భయప్రాంతాలు చేసి బెదిరించి మమ్మల్ని భయపెట్టలేరని మేము తెలియజేసుకుంటున్నాం. వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం. మా పాత మండలంలో గ్రాసరోడ్లో మా నాయకత్వంలో జగనానికి పార్టీ నిలబెట్టిన విధంగా మేమందరం కూడా ఆయన కష్టపడి పనిచేసి ఈనాటికి కూటమి ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని భయంభ్రాంతులు పెట్టినా కూడా మేమందరం పార్టీని విడనాడము. మాకు మహిళలకంటూ ఏ న్యాయం జరగడం లేదు. ఇదిగో అదన్నారు, ఇదన్నారు, పిల్లకాయలకు అమ్మఒడి అన్నారు. ఈ రోజు విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మా ముఖ్యమంత్రి బాగా తెలుసుకోవాలి. ఈ రోజు కూటమి మీద మేము వస్తాము, జగనన్న కంటే మిక్కటంగా మేము చేస్తామని చెప్పారు. ఏం చేశారు సార్ మీరు?
మేము ఎక్కడికన్నా వచ్చి మాట్లాడాలంటే అసలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక రోడ్డు మీద తిరిగినామని చెప్పడం అది ఎంతవరకు సవాలు సార్ మీకు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా ఉండే లోకేష్ బాబు కావచ్చు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మనం తెలుసుకున్నది ఎందుకంటే పేదలకు మంచి చేయాలి కానీ పేదలు భయపెట్టి ఇచ్చేసే వీళ్ళ దాంకోమన్నా మా పార్టీ బిడ్డలమి జగనన్న బిడ్డలు మేము దాంకోం. మేము ఎక్కడికైనా వస్తాం, ఆయన కోసం పోరాడతాం. మహిళలు కానీ నేను ముందుగా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవానికి మండల పార్టీ కాంగ్రెస్ సంపద ఆధ్వర్యంలో జరుగుతున్న కోర్టులో ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2019లో అధికారంకి వచ్చి ఆ రోజు నుంచి 2024 దాకా చెప్పిన హామీ ప్రతి ఒక్కటి చేస్తూ ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాకముందే కొన్ని వందల మందిని చంపేశారు, వందల మంది దాడి చేశారు. ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఒక చిన్న దాడి జరిగిన సంఘటన ఇంతవరకు చూడాల. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యువకుడు బలైపోయాడు. అదేవిధంగా బీసీ జెడ్పీటీసీ అయినటువంటి ప్రసాద్ గౌడ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ విధంగా బీసీల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలను వదిలేరు. బీసీ కార్పొరేషన్ రుణాలు ఒక మండలంలో 100 మంది బీసీల నుండి ఓట్లు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కోట మండల టీడీపీ నాయకులు హాజరయ్యారు. 10th క్లాస్ విద్యార్థులకు ఈ నెల 15వ తేదీన జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు కోట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరువూరు మురళి అధ్యక్షతన తిరుపతి పార్లమెంటు ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఇనమాల అనోక, కొత్తపట్నం పంచాయతీ టీడీపీ బీసీ నాయకులు చెన్నపట్నం సీనయ్య, దక్షాది బాబు ఆధ్వర్యంలో కోటకు చెందిన మంజు, ఫ్యాన్సీ, దేవీసింగ్, నగేష్ సహకారాలతో ఎగ్జామ్ ప్యాడ్, స్కేల్, పెన్సిల్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా తిరుమూరు మురళి మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి విద్యార్థులు భవిష్యత్ తరాల ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మేము చదువుకున్న స్కూల్లోనే మేము గెస్ట్లుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులను గురువుల పట్ల విధేయతతో ఉంటూ వారి నుండి మంచి విషయాలు తెలుసుకుని మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సహకారంతో ఒక వాలంటీర్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా స్కూల్కి కాంపౌండ్ వాల్ కూడా సునీల్ అన్న దృష్టికి తీసుకుపోవడం జరిగింది. త్వరలోనే వాటి పని కూడా మొదలు పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ కర్లపూడి దిలీప్ కుమార్, ఎస్కే షఫీ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్లో జరుగుతున్నటువంటి సరస్వతి మా టీం మెంబర్స్ ఆహ్వానించిన హెచ్ఎం గారికి, అదేవిధంగా స్టాఫ్ మొత్తానికి, ముఖ్యంగా భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరాల్సినటువంటి ముఖ్యమైన విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున స్కూల్ కార్యక్రమం చాలా అందంగా జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఇప్పటి వరకు 1 నుంచి 10వ తరగతి వరకు కూడా ఈ స్కూల్లోనే చదివారు. ఈ టీచర్ల సహకారంతో ఇక్కడ వరకు వచ్చారు. మేము ఈ స్కూల్కి కార్యక్రమానికి రావడానికి కూడా మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మేమందరం కూడా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఈ రోజున ఈ స్కూల్కి గెస్ట్గా రావడం అంటే చాలా సంతోషకరమైన విషయము. ఇదే విధంగా కూడా మీరు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతో బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి మీరు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్కి కృషి చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా టీచర్లు అనేవాళ్ళు దైవంతో సమానం, గురువులు దైవంతో సమానం అని చెప్తారు. మనం ఎస్టీలు, ముస్లింలైనా కూడా, హిందువులైనా సరే, మనము క్రిస్టియన్ అయినా సరే, మనం ఇష్టమైన దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తామో అదే విధంగా గురువును కూడా మనము మర్యాదించాలి, గౌరవించాలి. అప్పుడే మనకు చదువు కూడా బాగా అబ్బుతుందని నా యొక్క విశ్వాసము. మీరు గురువులతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన విషయాల్ని మీరు పుచ్చుకొని ఉన్నతమైన శిఖరాలకి చేరాలంటే వాళ్ళు ఎంతో సహకారం మనకు ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. ఈ స్కూల్లో నేను చదివినప్పుడు మా యొక్క సారు ఏడుగొండల సార్ కానీ, లక్ష్మీ మేడం కానీ, విజయభాస్కర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని
మీరు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినప్పుడు ఈ స్కూల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మేమేమి ఈరోజు పెద్ద సహాయం మేము చేయలేదు, చిన్న సహాయం చేసినప్పటికీ కూడా మా స్కూల్కి చదువుకున్న స్కూల్కి మేము చేసామంటే ఎంతో గర్వంగా ఉంది. మీరందరూ కూడా ఇప్పటి వరకు 10th వరకు చదివారు. మీకు ఫెయిల్ అనేది పాస్ అనేది మీకు ఈరోజు ఇప్పటి వరకు మీకు తెలియదు. ఎందుకంటే మన స్కూల్లోనే చదువుతున్నాం కాబట్టి మనం చదవకపోయినా కూడా అన్నీ కూడా పాస్ చేసుకుంటా వస్తారు. ఈ రోజు అనేది 10th క్లాస్ అనేది చాలా విలువైనది. మీరు ఇది ఎట్లా చెప్పాలంటే ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనంటే పునాది బేస్ అంటాం మనం. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాని మీద అన్ని బిల్డింగ్లు కట్టుకున్నా కూడా నిలవగలదు. నువ్వు కింద పునాది సరిగ్గా కట్టకుండా ఒక అంతస్తు కట్టి దాని మీద ఇంకొక అంతస్తు కట్టే ఉంటే కూలిపోతుంది. అట్లాగే ఒక చదువులో విద్యార్థులు 10th క్లాస్ అనేది చాలా కీలకమైనది. మీరు ఇప్పుడు వరకు సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మీకు చదువు చెప్పారు. ఆ కష్టం ఫలితం మీరు చూపించాలంటే అందరూ కూడా 100కి 100 మంది పాస్ అయ్యి ఈ స్కూల్ పొరుగు నిలబెట్టి సార్ వాళ్ళ యొక్క విలువను కూడా మీరు కాపాడతారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రోజున ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ అవ్వాలనంటే టీచర్లు పోయి విలేజ్లో అడగాల్సిన పరిస్థితి ఇంతకు ముందు ఉండింది. ఎందుకంటే ఇక్కడ చదువు పెద్దగా చెప్పలేకపోతున్నారు, అందువల్ల మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నామని. కానీ ఈ రోజున పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా చాలా బాగా చదువుతున్నారు. దానికి ఒక కృషి మీ యొక్క టీచర్లు దానికి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. వాళ్ళ యొక్క విలువను మీరు కాపాడాలి, నిలబెట్టాలని అంటే మీరందరూ కూడా కష్టపడి చదివి పాస్ అయ్యి అందరికీ సార్ వాళ్ళకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ స్కూల్కి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఈ సార్ వాళ్ళు హెచ్ఎం గారు చెప్పడం వల్ల మేడం గారి పేరు నాకు ఐడియా లేదు. సునీల్ అన్నకి పోయి అడగంగానే ఆమెని ఒక వాలంటీర్గా వేశారు. అదేవిధంగా సుమా మేడం గారు అదేవిధంగా మా అనోక్ గారు నేతృత్వంలో ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కూడా అడిగాము. సునీల్ అన్న గారు మార్చి తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకొని వస్తామని చెప్పారు. మా వంతుగా మేము ఈ స్కూల్కి ఎంతో కృషి చేస్తాం, అది మా బాధ్యత. ఎందుకంటే మేము ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మీరు బాగా చదవండి. మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన టీచర్లకు కూడా మంచి పేరు తేవాలని ఆశిస్తూ మీరందరూ కూడా పాస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవానికి తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తరలి రావాలని వాకాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు రౌతు శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలని 11 సంవత్సరాల నుండి కష్టపడి పనిచేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిఠాపురంలో నిర్వహించనున్న ఆవిర్భావ సభకు మండలంలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, రేపు మధ్యాహ్నం 2 గంటలకు గూడూరులో బస్సులు సిద్ధంగా ఉంటాయి, అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుని రౌతు శివకుమార్ని. వాకాడు మండలంలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమనగా మార్చి 14వ తేదీ మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినం జరుపుకునేదానికి ప్రతి ఒక్కరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. అందరూ కాలర్ ఎగరేసుకొని జరుపుకోవాల్సిన పండగగా మనమందరం గర్వించదగ్గ విజయాన్ని మనకు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఈ పండగని జరుపుకునేదానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన వాకాడు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులు, నాయకులు ప్రతి ఒక్కరూ మన గూడూరు నుంచి బస్సులు బయలుదేరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను. జై హింద్, జై జనసేన. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని R&B గెస్ట్ హౌస్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. 9 నెలల పాలనలోనే తెలుగుదేశం పార్టీపై ప్రజలకు విరక్తి కలిగి ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘన విజయం చేకూరే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కాకాడ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు అందించారు. డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేవారు. నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పింది. నేటి వరకు ఇచ్చిన 700 కోట్లు, కానీ కావాల్సింది 4,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా తక్కువ కేటాయించారు. విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి కలెక్టర్కి వినతి పత్రం సమర్పించాము. డిఎస్సీ ఊసేలేదు. యువతకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. నేటికి ₹1 కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తీసుకురండి, ప్లే కార్డులు అందరికి ఇవ్వండి. బాబా ప్లే కార్డు పొలావుటి ప్రతాప్ రెడ్డి గారు, మసూద్ నాయుడు గారు ముందుకు రండి. ఇద్దరు ముందుకు రండి. బ్యానర్ ఎక్కడ ఉందో శంకర్ చూడండి. బ్యానర్ తీసుకొచ్చింది. అందరూ పక్కకు వచ్చేయండి. మధ్యలో అందరూ పక్కకు వచ్చేయండి. పక్కకు వచ్చేయండి తల్లి. వెనక బ్యానర్ కనపడలేదు. పక్కనే కొద్దిగా పక్కకు జరగండి. పక్కకు జరగండి. పక్కకు జరగండి. నేనేం చేయమంటున్నా చెప్పమా. ఒక్క నిమిషం ఆపండి. ఇన్ఛార్జ్ ముందుకు వస్తాం. ఒక్క నిమిషం ఆపండి. ఇన్ఛార్జ్ ముందుకు వస్తాం. ఒక్క నిమిషం ఆపండి. అనుకోవచ్చా ఎవరు అనుకోండి. నితీష్ అటు వచ్చారు. ఆయన ఎవరు అడ్డం అనుకోండి. మీడియా జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ వృత్తి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చిన వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని, వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పడంలో ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన వీధిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే
ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు. పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అతిథించేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అటోగ్రాఫ్ కూడా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీరు తప్పని పెట్టాల్సిన ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తెచ్చుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడే ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదన గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ చేసినట్టే విద్యార్థులు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు, 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమున్నాయి. 7,100 కోట్ల రూపాయలంటే బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడో లేదనేటువంటి అనుమానం ఒక పక్కుంటే 7,100 కోట్లకు 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు పూర్వ నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి 100 మంది అని చెప్పి నేను 15,000 రూపాయలు సంబంధించి అందరికీ ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్ప నేనేం చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం. తల్లికి 100 అని పేరు పెట్టి తల్లికి ఈరోజు లోపడాలు ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ సవరించి దానికి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది పెట్టారు. దీనితో పాటు ఈరోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగులు తీసుకొని 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగులకు సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం వస్తుంది దాన్ని చూసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థులు ఉండడానికి నువ్వు 4 లక్షలు అన్నావు, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈరోజు వాళ్ళకి 36,000 కోట్లు, 36,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 36,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి 72,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలనేటువంటి. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. కాబట్టి మాకు విద్యా సంస్థలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ, దేవి సింగ్ నాగేశ్వర సంచారంతో ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ. పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభ. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.